హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని సత్యం బ్లాగ్స్. సండే ఫన్ డే ఏంటనుకుంటున్నారా? ఈరోజు మేము మా డాడీ, నేను, పిల్లలిద్దరూ, మా హస్బెండ్ కలిసి బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, లాస్ట్లో చెప్తాను వినండి. వాతావరణం మంచి హీట్గా ఉంది. ఇక్కడ గుడి చాలా ఫేమస్, తిరణాలు జరుగుతూ ఉంటాయి ఫిబ్రవరి మంత్లో. అండ్ వచ్చే దారిలో మంచి టెంపుల్ ఒకటి ఉంది, చాలా బాగుంది. మధ్యలో ఆగి కొంచెం టిఫిన్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ధర్మాజిగూడెం, ఇది ధర్మాజిగూడెం దగ్గర టిఫిన్ చాలా బాగుంటుంది. హోటల్ పేరు చూద్దరు కానీ నేనైతే దోశ తీసేసుకున్నాను. జియ పూరి, మా నాన్నగారు కూడా పూరి, దక్షి కూడా నేను పూరి తింటా తాతయ్య అంది. మా నాన్నగారు నా పిల్ల షేర్ చేసుకున్నారు. మా హస్బెండ్ ఏమో గారె. టేస్ట్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ చాయ్ అయితే చాలా సూపర్ ఉంటుంది. ఓన్లీ చాయ్ కోసమే మేము ఇక్కడ ఆగుతాం. మీరు కూడా ఏలూరు వెళ్ళే దారిలో చెప్పేసానా? ఓకే ఏలూరు వెళ్ళాం. ఇక్కడ చాలా బాగుంటుంది. చాయ్ తాకుండా ఉంటామా టిఫిన్ చేసిన తర్వాత. టీ అయితే అల్లం టీ సూపర్ పెడతాడు ఇక్కడ మాస్టర్, చాలా బాగుంది. మా నాన్నగారు నేను టీ, మా హస్బెండ్ కాఫీ. ఆవిడ దారం పెట్టి ఇవ్వమ్మా అంది. సర్లే అని ఇచ్చాను. మీరు కూడా వెళ్ళేదారులు ఇక్కడ ఆగి తినండి, చాలా బాగుంటుంది టిఫిన్ అయితే. పేరు చూద్దరు కానీ మా నాన్నగారు బాగుంది అన్నారు. లక్ష్మీనారాయణ హోటల్ అంట ఈ హోటల్ పేరు. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంది, టీ అయితే ఇంకా చాలా బాగుంది. ఏం నాకైతే నచ్చింది, మీ ఇష్టం మీది అనుకోండి. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ టీ అంటే. అలా ఇక స్టార్ట్ అయిపోయాం, టిఫిన్ చేయడం అయిపోయింది. సర్లే వెళ్దాము సరదాగా అనుకుని, అంటే సరదా కోసం వెళ్తున్నాం అనుకోండి. సండే పిల్లలు చాలా రోజులు అయింది, మొన్నటిదాకా ఫేవర్ అలా అనుకుంటూ. కానీ ఫ్రెండ్స్, ఈ రూట్ ఉందే అసలు చుక్కలు కనిపించాయి అనుకోండి. ఎలా ఉందో చూడండి ఒక్కసారి మీరు. ఈ దారిలో మనం వెహికల్ మీద వెళ్ళాలంటే అసలు ఎలా వెళ్ళగలం? అన్నీ గుంతలే, వాటర్ పడి ఉన్నాయి. నైట్ ఫుల్ వర్షం వచ్చింది బాబా. చాలా మీరు ఒకవేళ ఏలూరు వెళ్ళేటట్లు ఉంటే చింతలపూడి నుంచి కానీ కంపల్సరీ చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి. మేమైతే చాలా స్లోగా వెళ్ళాం. మా హస్బెండ్ నెమ్మదిగా డ్రైవ్ చేస్తారనుకోండి. మీరు కూడా సండే ఎక్కడికైనా వెళ్ళారా, ప్లాన్ చేశారా, లేకపోతే ఇంట్లోనే ఉన్నారా? ఇలా వెళ్తుంటే మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్, చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు అంత ఐడియా లేదు కానీ ఇక్కడ షాపులు కూడా బాగానే ఉన్నాయి. కానీ సండే కదా, గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ పంటలు బాగా వేస్తారు. ఇంకా ధర్మాజిగూడెం దాటిన తర్వాత రూట్ అనేది కొంచెం బాగుంది. బాగుందని చెప్పుకోవచ్చు. ధర్మాజిగూడెం వరకు మాత్రం రూట్ అసలు ఏం బాల, అన్నీ గోతులే, చాలా జాగ్రత్తగా రావాలి. ప్లీజ్ కొంచెం ఆ గోతులు లేకుండా కొంచెం రోడ్డుని కొంచెం మంచిగా వేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేనైతే మాత్రం. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? కొంచెం కామెంట్ చేయండి. మా ఏరియా వాళ్ళు అయితే ఇలా వెళ్తూ ఉంటే చాలా స్లోగా వెళ్ళాము. అలా వాకుంటూ వెళ్ళిపోయాం. మధ్యలో ఇంకోటి ఉంది టెంపుల్. అలా ప్రయాణం చేస్తూ వచ్చేసాం. అనుకున్నది రీచ్ అవుతున్నాం. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందిని సత్యం వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక చిన్న వీడియో ఉంది, చూద్దరు కానీ.